హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ 20. ఇక కథలోకి వెళ్దాం. అరగంట తర్వాత ఎవరూ చూడకుండా ఇంటి బయటకు వచ్చింది వివిధ. వెనక్కి చూస్తూ ఉంది. అర్జున్ సార్ నిజంగా వస్తాడా లేదా అనుకుని చూస్తూ ఉంది రోడ్డు వైపు. బైక్ లైటింగ్ కళ్ళ మీద పడ్డంతో కళ్ళకి చేతులు అడ్డు పెట్టుకుంది వివిధ ముందు బైక్ ఆగింది. చేతులు తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ, అదర్ నువ్వేంటి ఈ టైంలో అని అడిగింది ఆశ్చర్యంగా. నీతో మాట్లాడాలి అన్నాడు అదర్. ఇప్పుడా? ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అని అడిగింది వివిధ. అవును, నేను ఎన్నోసార్లు కలవాలి అనుకున్నాను. సహన రాక్షసి నా మీద కూడా నిఘా పెట్టింది అన్నాడు అదర్. ఇప్పుడు కాదు, నేను తర్వాత కలుస్తాను. అర్జున్ గారు వస్తారు, నువ్వు వెళ్ళు అంది వివిధ. అతను నవ్వి అంతా ఓకేనా అని అడిగాడు. నేను ఫోన్లో చెబుతాను అంది వివిధ. నాకు కాల్ చేయొద్దు, నేనే నీకు కాల్ చేస్తాను, జాగ్రత్త వివి అని చెప్పి వెళ్ళిపోయాడు అథర్వ్. ఆలోచనలో పడిపోయింది వివిధ. అప్పుడే 2 సైకిల్లో. ఆలోచనల నుంచి ఆమె బయటకు వచ్చింది. అర్జున్ ఆకృతితో పాటు వస్తున్నాడు. భయపెట్టేశారు అయ్యగారు. గాడ్, ఆకృతి కూడా వచ్చింది అనుకుని గుర్రుగా చూసింది అర్జున్ వైపు. మాతో వస్తావా సైక్లింగ్కి అన్నాడు అతను నవ్వి కన్ను కొడుతూ. నవ్వుకొని, ఆకృతి మనం వెళ్దామా అంది మూతి తిప్పుకొని అర్జున్ వైపు చూడకుండా. షూర్ వివిధ. బావా నువ్వు ఆ సైకిల్ ఇవ్వు, మేము అలా తిరిగేసి వస్తాం అంది ఆకృతి నవ్వుతూ. ఆమె కంట్లో నీటి చెమ్మ ఎప్పుడో చీకట్లో కలిసిపోయింది. నా సైకిల్ ఇచ్చేది లేదు, కావాలంటే నీది ఇచ్చుకో అన్నాడు అర్జున్. ఆకృతి నీ సైకిల్ వద్దులే. అర్జున్ సార్ లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అంది వివిధ. నో ప్రాబ్లం అని భుజాలు ఎగరేశాడు అర్జున్. బావా మీరు వెళ్ళిరండి, నేను అక్కడే కూర్చుంటాను, కాలు నొప్పి వస్తున్నాయి అంది ఆకృతి. సీరియస్లీ వెయిట్, ఇంటికి వెళ్దాం అన్నాడు అర్జున్. వద్దు బావా, నేను ఇక్కడే ఉంటాను అంది ఆకృతి. పర్వాలేదు ఆకృతి, మనం ఇంకోసారి వెళ్దాం, ఇంటికి వెళ్ళండి మీరు అంది వివిధ ఇద్దరిని చూస్తూ. అనవసరంగా నేను బావతో వచ్చాను, నా వల్ల వీళ్ళ ప్లాన్స్ పాడవుతాయి అనుకొని పదండి నేను వస్తాను అంది ఆకృతి. ఏమీ అక్కర్లేదు వివిధ, మనం తర్వాత కలుద్దాం, పద ఇంటికి ఇద్దరితో అన్నాడు అర్జున్. బావా నేను జోక్ చేశా, నీకు తెలుసుగా నాకు చీకటి అంటే భయం అని, పదండి అని ముందుకు కదిలింది ఆకృతి. అర్జున్ సైకిల్ మీద ముందు వైపు కూర్చుంది వివిధ. ఆకృతి కావాలనే ముందుకి వెళ్ళిపోయింది, వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా. అర్జున్ సైకిల్ని ముందు కదిలించాడు. మీరు అసాధ్యులు అంది వివిధ. ఎందుకో అన్నాడు అర్జున్. ఎంత భయపడ్డానో. అర్జున్ వైపు చూసి తల తిప్పింది. ఇంకోసారి మాట్లాడే ముందు చూసుకోవాలి అన్నాడు అర్జున్ నవ్వుతూ. అర్జున్ టీషర్ట్ నుంచి మంచి డియో స్ప్రే చేసినట్టున్నాడు. వివిధ ముక్కుపుటాలను తాకింది ఆ సువాసన. వెంటనే ముందుకు తిరిగిపోయింది ఆమె. వివిధ కురుల నుంచి వచ్చే పరిమళాలు అర్జున్ కళ్ళు అవే మూసుకుపోతున్నాయి కొన్ని క్షణాల పాటు. అతని తల ఆమె భుజం మీదకి వాలింది. కళ్ళు తెరిచాడు. అతని స్పర్శ ఆమె తాగగానే ఆమె కళ్ళు మూసుకున్నాయి. ఇప్పుడు ఇద్దరి హృదయాల్లో అలజడి కొత్తగా ఉంది ఇద్దరిలో. అదేంటో తెలియలేదు వారికి. వివిధ మెడ మీద పెదవులను తాకించాడు అర్జున్. అతని గరుకు మీసాలు గుచ్చుకొని ఆమె ఒళ్ళు జల్లుమంది. ఒళ్ళంతా షాక్ కొట్టినట్టు అనిపించింది ఒక్కసారిగా ఆమెకి. సైకిల్ హ్యాండిల్ దగ్గరగా గట్టిగా పట్టుకుంది వివిధ. అలాగే వివిధ భుజం మీద తల పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడు. వివిధ అలాగే కళ్ళు మూసుకుని ఉంది. మెల్లిగా తల దూరం జరిపి సైకిల్ బ్రేక్ వేశాడు. అప్పుడు కళ్ళు తెరిచింది వివిధ. ఆకృతి సైకిల్ స్టాండ్ వేసి సైకిల్కి ఆనుకొని నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంది. సైకిల్ దిగి ఆకృతి దగ్గరికి పరుగు అందుకుంది వివిధ. ఆకృతి ఆలోచనలు వివిధ దగ్గరకు వచ్చే ముందు వరకు వెళ్ళిపోయాయి. అర్జున్ బయటికి వెళ్తుంటే, నాని ఈ టైంలో ఎక్కడికి అని అడిగింది హేమ. ఏం లేదమ్మా, ఇక్కడ వరకే, జస్ట్ చల్లగాలికి. అయితే నాకు చల్లగాలి కావాలి, పదా బావా పోదాం అంది ఆకృతి. దెయ్యం, నీకేం తెలియదు, ఊరికే ఉండు చిన్నగా కసిరాడు ఆకృతికి మాత్రమే వినిపించేలా. అయితే అస్సలు ఊరుకోను, ఇప్పుడు కూడా బెదిరిస్తున్నావు చూడు, చెప్తా నీ సంగతి అని అర్జున్తో చెప్పి, అత్తా బావా నేను సైక్లింగ్ చేస్తున్నాం, చల్లగాలికి బాగుంటుందని అని అంది ఆకృతి. ఓహో అలాగా, అయినా ఇంత రాత్రప్పుడు ఎందుకే అన్నది హేమ.
అత్తా, ప్లీజ్ ప్లీజ్ అత్తా, ఆకృతి బ్రతిమాలింది హేమని. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. థ్యాంక్ యూ అత్తా అని ఆవిడని హక్ చేసుకుని, దా బావా వెళ్దాం అని అర్జున్ చేయి పట్టుకుని బయటికెళ్ళింది ఆకృతి. ఇంటి బయటికి వచ్చాక అర్జున్ ఆగిపోయి వెళ్తున్న ఆకృతి జుట్టు పట్టుకుని లాగాడు. బావా నొప్పి అంది వెనక్కి వచ్చి. ఏంటే ఎక్కువ చేస్తున్నా? సీరియస్గా వచ్చాయి అతని మాటలు. నేనేం చేశాను అంది అమాయకంగా ఆకృతి. సైక్లింగ్ ఇప్పుడా? ఆమెను పైనుంచి కింద వరకు చూస్తూ అడిగాడు. బావా నాకు వెళ్ళాలని ఉంది, ఒక్కదానికి భయం కదా అందుకే అని నవ్వుతూ చెప్పింది. నవ్వావంటే అయిపోతావు, నువ్వేమీ అక్కర్లేదు, నేను వెళ్తున్నా అని బైక్ దగ్గరికి కదిలాడు అర్జున్. అత్త అని అరిచింది ఆకృతి. వెంటనే వెనక నుంచి ఆకృతి నోరు మూసేసి, మెంటల్ ఎందుకే అరుస్తున్నా అన్నాడు చిన్నగా. వదిలమన్నట్టు చూసింది. ముందు ఆ మూలగడం ఆపు అన్నాడు. అప్పటికే అతను ఆమె చేరువలో ఉన్నాడు. అతనంత దగ్గరగా ఉండడంతో ఊపిరి బిగబట్టి నోట్లో మాటని కుక్కేసింది ఆకృతి. గుడ్, చెయ్యి తీస్తున్నాను, అరిచావంటే చంపేస్తా అన్నాడు అర్జున్. చెయ్యి తీసేశాడు. మరి నేను అంది అమాయకంగా ముఖం పెట్టి ఆకృతి. ఆమె అలా అడుగుతుంటే చిన్నపిల్లలా అనిపించింది అతనికి ఆ క్షణం. ఇప్పుడేంటి నీ బాధ అన్నాడు. సైక్లింగ్ చేద్దాం బావా, ప్లీజ్ ప్లీజ్ బావా అంది అర్జున్ గడ్డం పట్టుకుని బ్రతిమాలతో ఆకృతి. సరే పద అని ఇద్దరూ సైకిళ్ళు తీశారు. అలా అలా వివిధ వాళ్ళింటి వైపుకి వచ్చారు. ఇటువైపు వచ్చామేంటి అని అడిగింది ఆకృతి అయోమయంగా. మీ ఫ్రెండ్కి జలకిద్దామని అన్నాడు అర్జున్ నవ్వుతూ. వివిధ వాళ్ళింటి ముందు అతను ఆపాడు. అప్పటికి అక్కడికి చేరుకున్నారు. అనవసరంగా వచ్చాను అని అప్పుడు అర్థమైంది ఆకృతికి. ఇదంతా గుర్తు చేసుకుని, మర్చిపోయాను, వివిధ బర్త్డే కదా రేపు, అందుకే బావ వచ్చి ఉంటాడు, వీళ్ళ ప్లాన్స్ ఫ్లాప్ చేశాను ఆలోచిస్తోంది ఆకృతి. వివిధ అప్పటికే ఆకృతి దగ్గరకు వచ్చేసింది. వివిధ కంగారు చూసి ఏమైంది అని అంది ఆకృతి. ఏం లేదు, నువ్వేంటి ఇక్కడ ఆగావు అని అంది వివిధ. ఏం లేదు, బావెక్కడా అంది వెనక చూస్తూ. వివిధ కూడా వెనక్కి చూస్తుంది. అక్కడ సైకిల్ ఉంది, అర్జున్ లేడు. ఇంతలో ఎటు వెళ్ళారు అయ్యగారు అనుకుంది వివిధ. అదిగో వస్తున్నాడు అంది రోడ్ సైడ్కి ఆపోజిట్ ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి బయటకు వస్తున్న అర్జున్ని చూసి ఆకృతి. వచ్చేశాడు అర్జున్ వీళ్ళ దగ్గరికి. వివిధ సీరియస్గా పెట్టుకుంది ముఖం. ఆమెకు లోపల చాలా కంగారుగా ఉంది. ఐస్ క్రీమ్ బాక్స్ ఇద్దరికీ అందిస్తూ వివిధ వైపు చూసి నవ్వాడు. తల దించుకుని నేల చూపులు చూస్తోంది వివిధ. వివిధ, రేపు నీ బర్త్డే కదా అంది ఆకృతి. నాదా అని ఒకవైపు తింటూ. నీదే, ఎవరు చెప్పారు? ఐసు అంది అయోమయంగా. ఆహాహా, తనేదో కాలేజ్ సర్టిఫికెట్లో చూసినట్టుంది, అది నా ఒరిజినల్ కాదు అంది వివిధ నవ్వుతూ. అవునా, అలా ఎలా రాంగ్ ఉంది? ఆకృతి అయోమయంగా చూసింది. ఏమో తెలియదు, ఎప్పటినుంచో రాంగానే ఉంది అని నిట్టూర్చింది వివిధ. నిజంగా నీ బర్త్డే అనుకున్నా. నీ బర్త్డే ఎప్పుడు అని అడిగింది ఆకృతి. దానికి బోల్డ్ టైం ఉంది, ఇంకా 2 months ఉంది అంది వివిధ. బావా నీకు తెలుసా అంది ఏదో ఆలోచిస్తున్న అర్జున్ చూసి. ఏంటి అన్నాడు అర్జున్. వివిధ బర్త్డే రేపు కాదని అని అడిగింది ఆకృతి. అన్నాడు పరధ్యానంగా. మరి నాతో ఎందుకు అనలేదు నువ్వు అని అంది కోపంగా ఆకృతి. ఏమనలేదు తిరిగి అడిగాడు. అదే వివిధ బర్త్డే గురించి. నాకేం తెలిసే, ఇప్పుడే కదా తెలుసా అంటే అన్నావు అంది ఆకృతి. నేనేదో ఆలోచిస్తున్నాను అన్నాడు అర్జున్. సరే అంది మూతి తిప్పుతూ. ఆకృతి కూల్, ఇక వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది అంది వివిధ. పద అంది ఆకృతి. ఆకృతి నేను నీతో వస్తాను అంది ఇంతకుముందు అర్జున్ పనులు గుర్తుకొచ్చి. ఎందుకు అని అడిగింది ఆకృతి అయోమయంగా. లిఫ్ట్ అడిగా, ఇస్తాను పద అన్నాడు అర్జున్ నవ్వుతూ. వద్దు నాకు అని అడ్డంగా తల ఊపింది వివిధ. సరేరా అంది ఆకృతి. ముగ్గురు వివిధ వాళ్ళింటి ముందుకి చేరుకున్నారు. బాయ్ అంది వివిధ ఇద్దరిని చూస్తూ. బాయ్ వివిధ అంది ఆకృతి. చేత్తో సైగ చేసి చిన్న చిరునవ్వు విసిరాడు అర్జున్. మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళింది వివిధ. అర్జున్ నవ్వుకున్నాడు ఆమెను చూసి. అతని నవ్వు ఎందుకో అర్థం కాలేదు ఆకృతికి. ఇద్దరు ఇంటికి రిటర్న్ అయ్యారు.
సైకిల్స్ జాగ్రత్తగా పెట్టేశారు ఇద్దరు. బావా, చెప్పవే. అమ్మమ్మ ఊరికి రమ్మంది కదా అని అడిగింది ఆకృతి. ఏ రావా? నానమ్మ చెప్పింది కదా, వెళ్దాం, చూసి చాలా రోజులైపోయింది అని అన్నాడు అర్జున్. వివిధను కూడా తీసుకెళ్దాం బావా మనతో పాటు అంది ఆకృతి. తనెందుకు అని అడిగాడు అర్జున్. అమ్మమ్మకి నచ్చొద్దా? ముందు నానమ్మకి నచ్చాలి అని అన్నాడు అతను కూడా. మరి అలాంటప్పుడు చూపించాలిగా తనని అని ఆకృతి అంది. తొందర ఏముంది అన్నాడు అర్జున్. ఎలాగో ఈ ఇయర్ నీది MBA అవుతుంది, వివిధది బీటెక్ అవుతుంది, తర్వాత నువ్వు మన ఆఫీస్ చూసుకుంటావు, తర్వాత పెళ్ళే కదా. అమ్మమ్మకి చెప్పొద్దు. పెళ్ళి అనే మాట దగ్గర ఆకృతి గొంతు వణికింది. అది అర్జున్ గమనించకపోలేదు. చూద్దాం, ముందు ఇంట్లో చెప్పాలి, తర్వాత నానమ్మకి చెప్పొచ్చు, బోల్డ్ టైం ఉందిలే అని ఆకృతి తల మీద తట్టాడు అర్జున్. ముందు జాగ్రత్త. సరే, ఆ డోర్ వరకు రా, భయమేస్తోంది, మొత్తం చీకటే అంది ఆకృతి. అతను నవ్వి, ఎందుకే అంత భయం, పద. ఆకృతి చేపట్టుకుని వాళ్ళింటి డోర్ వరకు తీసుకువెళ్ళి, కనీసం నీ రూమ్కానే వెళ్తావా, తోడు రావాలా అన్నాడు అర్జున్. అంత వెటకారం ఎందుకులే, గుడ్ నైట్ బావా అంది ఆకృతి. ఇలాంటి ఫార్మాలిటీస్ అర్జున్ పెద్దగా పట్టించుకోడని ఆమెకే తెలుసు. ఆకృతి తలనిమిరి వెళ్ళిపోయాడు అర్జున్. గదిలోకి వెళ్ళిన వెంటనే ఆకృతి తెడ్డికి కనిపించింది. దాన్ని గట్టిగా హత్తుకుని, నువ్వు కూడా దూరమైపోతావు అనుకున్నా, నాతోనే ఉండిపోయావు, వివిధకి ఇంకో టెడ్డీని ఇచ్చేద్దాం అని అనుకుంది. ఆకృతి బెడ్ పక్కన చిన్న బెడ్ మీద లోక నిద్రపోతున్నాడు. వాడి తలనిమిరి టెడ్డీని హత్తుకొని పడుకుంది ఆకృతి. నువ్వు మాత్రమే నాకు, బావ కాదు అనుకొని కళ్ళు మూసుకుంది. అప్పటికే కంటి కోణల నుంచి కన్నీళ్ళు బయటకు వచ్చేసాయి ఆమెకి. తర్వాత రోజు ఆకృతి చదువుకుంటూ ఉంది. ఆకృతి విజయ పిలిచింది. ఏంటమ్మా అని బుక్ వైపు చూస్తూనే అడిగింది. సూపర్ మార్కెట్కి వెళ్ళి రావాలి. ఎందుకు? ఆయన నేను ఎప్పుడు వెళ్తాను అని చెప్పినా వెళ్ళనివ్వవు, ఇప్పుడేంటి వెళ్ళమంటావు అంది అనుమానంగా విజయ. ఆకృతి చేతిలో లిస్ట్ పెట్టి, పక్కనే కదా, వెళ్ళేసిరా, నేర్చుకో, ఇలాంటివి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అంది విజయ. ఫ్యూచర్లో ఉపయోగపడతాయా? నీ పెళ్ళయ్యాక అప్పుడప్పుడు ఇలాంటివి తప్పవు కదా అంది నవ్వుతూ. అప్పుడే అక్కడికి వెళ్ళకు, అలా ఇవ్వు లిస్ట్ అని లాక్కుని తన గదిలోకి వెళ్ళింది ఆకృతి. ఆమె 2 కాళ్ళ నుంచి నీటి ధార కొంత సమయం పాటు ఆగలేదు. బావని రమ్మంటే, వద్దులే, పక్కనే కదా, ఎందుకులే అనుకుని త్వరగా బయలుదేరింది ఆకృతి. మార్కెట్ లిస్ట్లో ఉన్నవి తీసుకుని స్కూటీ స్టార్ట్ చేసింది. ఆకృతికి స్కూటీ పక్కన ఒక క్యాబ్ ఆగితే ఎవరో ఒకతను క్యాబ్ నుంచి తల బయటికి పెట్టి, హలో మిస్ అని పిలిచాడు ఆకృతిని. నన్నా అనుకుని అతన్నే చూస్తుంది ఆకృతి. మిమ్మల్నే అండి అని పిలిచాడు మళ్ళీ. చెప్పండి అంది ఆకృతి. ఒక అడ్రస్ చూపించి, ఇది ఎక్కడా తెలుసా మీకు అని అన్నాడు అతను. పర్టికులర్గా తెలియదు, నేను అటే వెళ్తున్నాను, ఆ తర్వాత మీరు అటువైపు నుంచి వెళ్ళొచ్చు అంది ఆకృతి. థ్యాంక్ యూ అన్నాడు అతను. ముందు ఆకృతి, ఆ తర్వాత క్యాబు ఒకదాని ఒకటి తర్వాత వెళ్ళారు. కొంత దూరం వెళ్ళాక, ఇటువైపు వెళ్ళండి, అడ్రస్ చూస్తే అర్థమవుతుంది అంది ఆకృతి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్నగా నవ్వి స్కూటీని ముందు కదిలించింది ఆకృతి. అతను వెళ్తున్న ఆకృతిని 2 క్షణాలు చూసి తన దారిన తను వెళ్ళిపోయాడు. సమయం మధ్యాహ్నం 12 గంటలు. అర్జున్, వినోద్, అశ్విన్ ఒకచోట బైక్ ఆపి మీటింగ్ పెట్టారు. అర్జున్ వినోద్ పిలుపుకి ఏంటి అన్నట్టు చూశాడు అర్జున్. అది నసిగాడు అశ్విన్ వైపు చూస్తూ. వాడి వైపు చూస్తావేంటి, విషయం ఏంటి చెప్పరా అని అడిగాడు అర్జున్. నువ్వు ఉండరా అని వినోద్కి చెప్పి, అర్జున్ నేను ఒకటి అడుగుతాను, నిజమేనా అని అడిగాడు అశ్విన్. ఏంటది అని అడిగాడు అర్జున్. వివిధ గురించి చెప్పు, ఏం చెప్పాలో అన్నాడు చిన్నగా నవ్వి. వివిధ నువ్వు చెప్పు, లవ్లో ఉన్నారా అని అడిగాడు. అఫ్ కోర్స్ అన్నాడు అర్జున్. మరి ఆకృతి అడిగాడు వినోద్. వాట్? అర్జున్ అరిచాడు. నువ్వు ఆకృతి ప్రేమించుకోవట్లేదా అని అడిగాడు అశ్విన్ గట్టిగా. రిపీట్ అగైన్ సీరియస్గా వచ్చింది అర్జున్ స్వరం. నువ్వు ఆకృతి ప్రేమలో ఉన్నారా? అశ్విన్ వాయిస్ పెంచాడు. ఆర్ యు మ్యాడ్ అరిచాడు అర్జున్. అయోమయంగా చూస్తున్నారు వినోద్ అశ్విన్లో.
నేను ఆకృతి అనుకోవడం కూడా బాగోలేదు. పిచ్చా మీ ఇద్దరికి? ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా అన్నాడు అర్జున్ సీరియస్గా. అంతా అదే అనుకుంటున్నారు బదిలిచ్చాడు అశ్విన్. మేము అనుకోవట్లేదు అన్నాడు అర్జున్. మరి ఆకృతి అశ్విన్ మాటలకి అరే ఆపండిక, అది వింటే చంపేస్తుంది. మేమెప్పుడూ అలా అనుకోలేదు. మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువే. ఇంకా రిలేటివ్స్ మేము. ఇంకెలా ఉంటారు అని అడిగాడు అర్జున్. అర్జున్ జోక్ చేయకు అని అశ్విన్ అడిగాడు. సీరియస్గా చెబుతున్నాను, మీకేదో అయింది అని అనుమానంగా అన్నాడు అర్జున్. స్టాప్ ఇట్ అర్జున్, నువ్వే ఆలోచించుకో, మేం చెప్పిందే నిజం అన్నాడు అశ్విన్. చెబితే వినరా మీరు? ఐ లవ్ వివిధ వారిద్దరి వైపు చూస్తూ అన్నాడు అర్జున్ విసుగ్గా. ఏదో మాట్లాడబోతున్న వినోద్ భుజం మీద చేయి వేశాడు అశ్విన్ ఇక ఆగమన్నట్టు. అర్జున్ నువ్వు క్లియర్గా ఉన్నావా అని అన్నాడు అశ్విన్. అవును అర్జున్ తేల్చి చెప్పాడు. ఓకే మాకు క్లియర్ అయింది, వదిలేయండిక అన్నాడు అశ్విన్. అమ్మయ్య బుర్ర తినేశారు అని రోడ్డు వైపు చూశాడు అర్జున్. రోడ్కి ఆపోజిట్లో కారు పక్కన ఒక అమ్మాయి ఉంది. అర్జున్ పోల్చుకున్నాడు. ఎవరినో చెంప మీద ఒక్కటిచ్చింది ఆమె. సీరియస్గా కారులో కూర్చుంది. కార్ స్టార్ట్ చేసింది. వివిధ మనసులో అనుకుని రే మళ్ళీ కలుస్తా అని వాళ్ళతో చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు అర్జున్. కార్ అప్పుడే చాలా వరకు వెళ్ళిపోయింది. ఆ కార్ని ఫాలో చేస్తున్నాడు అర్జున్. వెనక నుండి ఆ కార్ నెంబర్ ప్లేట్ పిక్ తీశాడు అర్జున్. కథ కొనసాగుతుంది. ఇంతకీ ఆ కారు ఎవరిది? లోపలున్న వ్యక్తి ఎవరు? అర్జున్ క్లియర్గానే ఉన్నాడా? నిజంగానే వివిధని లవ్ చేస్తున్నాడా? అతని మనసులో ఎవరున్నారు? తెలుసుకోవాలి అంటే కథ కంటిన్యూ చేయాల్సిందే. థ్యాంక్ యూ.